స్వామివారి పూజకి పూలు రెడీ. నైటే వాటర్ లో వేసి పెట్టాను కదా, మార్నింగ్ కల్లా కూడా విరబూసాయి. మేము తిరుపతి నుంచి ఫ్రైడే నైట్ ఇంటికి వచ్చాము. నెక్స్ట్ డే సాటర్డే వచ్చింది కాబట్టి ఎవ్రీ సాటర్డే లాగా వాళ్ళు తులసి మాల, మందార పూలు, నాటు గులాబీ అన్ని పంపించారు. ఈసారి తులసి మాలలో లిల్లీ పూలు వేసి కట్టారు. చూడడానికి మాల బాగుంది, మంచి స్మెల్ వస్తూ ఉండింది. స్వామికి నిండుగా పూలున్నాయి ఆ రోజు పూజకి. ఇంకా తిరుపతి నుంచి లడ్డూ ప్రసాదం, వడా ప్రసాదం తీసుకొచ్చాం కదా, అవన్నీ తీసి పెడుతున్నా. ఓ పక్క ఇవన్నీ సర్దుకుంటూనే స్వామివారికి పొంగల్ పెట్టేసుకొని పొంగలిలోకి పప్పు కూడా చేశాను. టైం ఉంది కాబట్టి సపరేట్ గా పప్పు చేశాను. ఒకవేళ టైం లేదనుకోండి పొంగల్లోనే కొంచెం పెసరపప్పు వేసి వండేస్తాను. అత్తయ్య చెప్పారు అలా వండి పెట్టుకుంటే సపరేట్ గా పప్పు చేయకపోయినా పర్లేదని. కుంకుమ తీసుకొచ్చుకున్నాను కదా, అవి కూడా పూజలో పెట్టి ఇస్తే బాగుంటదని అవి కూడా పూజలో పెట్టి స్వామివారికి పూజ చేసేసుకున్నాను. అసలు నాకు స్వామివారి ముందు ఇంత నిండుగా లడ్డూలు, వడ ప్రసాదం ఇవన్నీ పెట్టి చూస్తుంటే ఎంత కలగా అనిపించిందో. పూజ పూర్తయిన తర్వాత తెలిసిన వాళ్ళందరికీ ప్రసాదం ఇచ్చేసి వచ్చేసాను. ఇంకా మాకు ఇంట్లోకి 4 లడ్డూలు మిగిలాయి. ఓం నమో వెంకటేశ.